వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. డే 27 రోజు మరికొన్ని రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఇందులో భాగంగా మరికొన్ని క్వశ్చన్స్ తెలుసుకుందాం. సో ముందుగా మీకు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ కనిపిస్తూ ఉన్నాయి. వాటి ఆన్సర్స్ తెలుస్తున్నట్లయితే చెప్పడానికి ప్రయత్నం చేయండి. వెండి నాణాల జారీని ఎవరు ప్రారంభించారు? ఏ చక్రవర్తిని జిందాపీర్ అని కూడా పిలుస్తారు? సుల్ ఈ కుల్ సిద్ధాంతాన్ని ఎవరు వివరించారు? ముంతాజ్ మహల్ అసలు పేరు ఏంటి? తాన్సేన్ సమాధి ఎక్కడ ఉంది? మొఘలుల ఆస్థాన భాష ఏది? సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ సబ్ అనే యాప్ని ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. రైల్వేకి ఏం అవసరమో ఎంత అవసరమో అంత ఉంది. ప్రాపర్గా చదవండి. కొన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్లీ అయిపోయాయి, కొన్ని అవుతూ ఉన్నాయి. మీకు డెఫినెట్లీ మీ యొక్క సక్సెస్లో ఇది కీ రోల్ ప్లే చేస్తుంది ప్రాపర్గా మీరు వినియోగించుకుంటే. అండ్ మొదటిసారి మన ఛానల్ చూస్తే అదర్ క్లాసెస్ చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో కమింగ్ టు ద క్లాస్, క్వశ్చన్ నెంబర్ 651 to 675 వరకు మనం నేర్చుకుందాం. 1659లో శివాజీని అణచివేయడానికి బీజాపూర్ సుల్తాన్ పంపిన సైన్యాధ్యక్షుడు ఎవరు? హూ వాజ్ దట్ ఆర్మీ కమాండర్ సెంట్ బై ద సుల్తాన్ ఆఫ్ బీజాపూర్ in 1659 to crush శివాజీ? ఎవరిని పంపాడంటే బీజాపూర్ సుల్తాన్ అఫ్జల్ ఖాన్ని శివాజీపైకి పంపడం జరిగింది. మొఘల్ సైన్యంలో అత్యధిక సంఖ్యలో హిందువులు కూడా ఒకానొక టైంలో వర్క్ చేశారు. వారు ఏ మొఘల్ చక్రవర్తి కింద పనిచేశారు? అండర్ విచ్ మొఘల్ ఎంపరర్ were maximum numbers of Hindus employed in the Mughal army? ఔరంగజేబ్ పీరియడ్లోనైతే కొద్దిగా ఆయన కింద హిందువులు ఎక్కువగా వర్క్ చేశారు. ఆగ్రాలోని ఎర్రకోట కట్టిన ఘనత ఎవరి? హూ ఈజ్ క్రెడిటెడ్ విత్ ద బిల్డింగ్ ఆఫ్ ద రెడ్ ఫోర్ట్ ఆఫ్ ఆగ్రా? ఎవరు నిర్మించారంటే అక్బర్. తిరుగుబాటు యువరాజు ఖుస్రోకు సంపద మరియు దయతో సహాయం చేసిన సిక్కు గురువు ఎవరు? తిరుగుబాటు చేసిన యువరాజు ఎవరైతే ఉన్నారో ఖుస్రోకు సంపద మరియు దయతో సహాయం చేసిన సిక్కు గురువు ఎవరంటే గురు అర్జున్ దేవ్. విచ్ సిక్కు గురు హ్యాడ్ హెల్ప్డ్ ద రెబల్ ప్రిన్స్ ఖుస్రో విత్ వెల్త్ అండ్ గ్రేస్? ఓకే, అక్బర్ పరిపాలన ప్రసిద్ధి చెందినది. ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అక్బర్ ఈజ్ నోన్ ఫర్ పరిపాలన వ్యవస్థ మరియు కొత్త ప్రాంతాల ఆక్రమణ. ఈ విధంగా అక్బర్ అయితే కొంత ఫేమస్ అని చెప్పవచ్చు. షేర్ షా సూరి ప్రవేశపెట్టిన సంస్కరణలు ఏవి? ఎమంగ్ ద రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్డ్ బై షేర్ షా సూరి ఆదాయ సంస్కరణలు రెవెన్యూకి సంబంధించినవి, పరిపాలన సంస్కరణలు అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించినవి, సైన్యం సంస్కరణలు ఆర్మీకి, అండ్ కరెన్సీ సంస్కరణలు డబ్బుకు సంబంధించినవి. కొన్ని సంస్కరణలు అయితే మేజర్ సంస్కరణలు చేశాడు. విజయనగర రాజు కృష్ణదేవ గోల్కొండ యుద్ధంలో ఎవరితో పోరాడాడు? విత్ హోమ్ డెడ్ కింగ్ కృష్ణదేవరాయ ఆఫ్ విజయనగర ఫైట్ ద బ్యాటిల్ ఆఫ్ గోల్కొండ? ఎవరితో పోటీ పడ్డాడండి? కులీ కుతుబ్ షాతో. నెక్స్ట్, ముస్లిం చట్టం యొక్క నియమాల సంకలనమైన మస్రావిస్ను ఏ విధంగా పిలుస్తారు? మస్రావిస్ను మరొక పేరు అని చెప్పొచ్చు ముబైన్. ఔరంగజేబ్ ప్రారంభించిన జిహాద్ అంటే? ద జిహాద్ లాంచ్డ్ బై ఔరంగజేబ్ మీట్ దారుల్ ఇస్లామీ. అల్లావుద్దీన్ చిత్తోర్ విజయంతో రాణి పద్మిని పేరు ముడిపడింది. సో ఈ రాణి పద్మిని యొక్క హస్బెండ్ పేరు ఏంటి అనే క్వశ్చన్ అడిగాడు. ద నేమ్ ఆఫ్ క్వీన్ పద్మిని is linked to the Chittor victory of Alauddin. Her husband was, సో ఈ రాణి పద్మిని యొక్క హస్బెండ్ ఎవరు? రాణా రతన్ సింగ్.
మొఘల్ పరిపాలనలో మదద్ ఏ మాష్ దేనిని సూచిస్తుంది? పండితులకు ఉచిత రెవెన్యూ భూమిని మంజూరు చేయడం కోసం. దస్తాన్ హే హంజాను ఎవరు చిత్రించారు? అబ్దుస్ సమద్. హూ పెయింటెడ్ ద దస్తాన్ హి హంజా? ఈ పెయింటింగ్ని ఎవరు చిత్రీకరించారో? అబ్దుస్ సమద్. ఓకే. ముంతాజ్ మహల్ యొక్క అసలు పేరు ఏమిటి? వాట్ వాజ్ ద రియల్ నేమ్ ఆఫ్ ముంతాజ్ మహల్? అజ్మాంద్ బాను బేగం. అక్బర్ ఆస్థానానికి వచ్చిన మొదటి బ్రిటిష్ వారు ఎవరు? ద ఫస్ట్ బ్రిటిష్ టు కమ్ టు ద కోర్ట్ ఆఫ్ అక్బర్ వాజ్ రాల్ఫ్ ఫిచ్. ఏ మొఘల్ చక్రవర్తిని జిందాపిర్ అని పిలవడం జరుగుతుంది? విచ్ మొఘల్ ఎంపరర్ వాజ్ నోన్ యాజ్ జిందాపిర్? ఔరంగజేబ్ని జిందాపిర్ అని పిలవడం జరుగుతుంది. సుల్ ఈ కుల్ సిద్ధాంతాన్ని ఎవరు వివరించారు? ఈ సిద్ధాంతాన్ని ఎవరు వివరించారు? అక్బర్. సుల్ ఈ కుల్. అక్బర్ నిర్మించిన స్మారక చిహ్నం బౌద్ధ విహారాన్ని పోలి ఉంటుంది. ఆ స్మారక చిహ్నం ఏది అనే క్వశ్చన్ వేశాడు. ద లేఅవుట్ ఆఫ్ ఏ మోనుమెంట్ కన్స్ట్రక్టెడ్ బై అక్బర్ రిసెంబల్స్ దట్ ఆఫ్ ఏ బుద్ధిస్ట్ విహార. దట్ మోనుమెంట్ ఈజ్ పంచ్ మహల్. మొఘలుల ఆస్థాన భాష ఏది? వెరీ ఇంపార్టెంట్. ద కోర్ట్ లాంగ్వేజ్ ఆఫ్ మొఘల్స్ వాజ్ పర్షియన్. తాన్సేన్ సమాధి ఎక్కడ ఉంది? ద టోంబ్ ఆఫ్ తాన్సేన్ ఇస్ సిచ్యువేటెడ్ ఇన్ గ్వాలియర్. ఈ సమాధులు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. గ్వాలియర్లో ఉంది. వెండి నాణాల జారీని ఎవరు ప్రారంభించారో మనం ఇంతసేపే డిస్కస్ చేసాం. షేర్ షా సూరి కరెన్సీ రీఫార్మ్స్ కూడా చేశాడు మనకి అనుకున్నాం కదా. అక్కడ వెల్త్కి సంబంధించి, అంటే వెల్త్ మీన్స్ సంపద. హూ స్టార్టెడ్ ద ఇష్యూయింగ్ ఆఫ్ సిల్వర్ కాయిన్స్? షేర్ షా సూరి. ఇబద్ ఖానాను ఎవరు నిర్మించారు? అక్బర్ అండి. అక్బర్ పాలనలో అమల్ గుజార్ అనే అధికారి ఏ పని చేశాడు? వాట్ వాజ్ ద ఫంక్షన్ అండ్ అఫీషియల్ కాల్డ్ అమల్ గుజర్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ అక్బర్? భూ రెవెన్యూ మరియు అంచనా సేకరణ. అసెస్మెంట్ అండ్ కలెక్షన్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ. భూ రెవెన్యూ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. లోడీ మరియు సూర్ కాలం గురించి సమాచారాన్ని అందించిన మొదటి రచన ఏది? ఈ లోడీ అండ్ సూర్ పీరియడ్ గురించి ఇన్ఫర్మేషన్ అందించిన మొదటి రచన వాక్యత్ ఏ ముస్తకి. ఏ మొఘల్ చక్రవర్తి పాలనలో చిన్సురాలో డచ్ ఫ్యాక్టరీని స్థాపించారు? డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ విచ్ మొఘల్ ఎంపరర్ వాజ్ ఏ డచ్ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ చిన్సురా? జహంగీర్ పీరియడ్లో డచ్ వాళ్ళు చిన్సురాలో ఫ్యాక్టరీని స్థాపించడం జరిగింది. ఔరంగజేబుపై దారా యొక్క చివరి యుద్ధం ఏది? ద లాస్ట్ బ్యాటిల్ ఆఫ్ దారా ఎగ్నెస్ట్ ఔరంగజేబ్ వాజ్ క్వాజా మరియు దేవరా యుద్ధాలు వీరి మధ్య చివరి యుద్ధాలుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే. సో ఈ విధంగా మనం మరికొన్ని క్వశ్చన్స్ చూసాం. క్వశ్చన్స్ కొన్ని కాంప్లికేటెడ్గా ఉన్నాయే నేను ముందిస్తున్నాను. సో అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఓకే. మళ్ళీ చెప్తా ఉన్నా, పేపర్లో 100 క్వశ్చన్స్ ఉంటే 100 మనకు రావాల్సిన అవసరం లేదు. ఆ 100లో 10-15 క్వశ్చన్లు ఖచ్చితంగా కొద్దిగా మనం ఎప్పుడు చూడనివి కొంచెం కాంప్లికేటెడ్గా ఉండే క్వశ్చన్స్ కనిపిస్తాయి. ఆ మాత్రం కంగారు పడొద్దు. ఓకేనా? సో మీరు ఎంత కంగారు పడితే మీరు మీ యొక్క జాబ్కి అంత దూరం అవుతున్నట్లు. ఓకేనా? అది మాత్రం మైండ్లో ఉండి తీసేయక. సో ఇది ఈరోజు మన క్లాస్. థ్యాంక్ యూ.